మై డౌట్స్ ఉన్నాయా? ఎనీ డౌట్స్? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? శ్రీలత, అలేఖ్య, ఎనీ డౌట్స్? ఎనీ డౌట్స్? అలేఖ్య, No, sir. జస్ట్ గివ్ మీ సెకండ్, 1 second. హలో, హలో. Yes, sir. Yes, sir. 1 minute అమ్మా, 1 minute. Okay, sir.
So let's see today about concept of inheritance. Let's see concept of inheritance. So before getting started, any questions, any doubts in the previous session? Alekya, Kausar, Lakshmi, Nandini, Srilata. Any questions? No, sir. No, sir. No questions, right? Right. Alekya, కన్స్ట్రక్టర్ చూసావా? ఇంకా డౌట్స్ ఏమన్నా దాంట్లో కన్స్ట్రక్టర్లో? లేవు సార్, చూశాను. ఎన్కాప్సులేషన్, సెటస్, సెటస్ అండ్ గెటస్ ఇది కదా. యా. సో మనం టుడే విల్ సీ కాన్సెప్ట్ ఆఫ్ ఇన్హెరిటెన్స్. అమ్మ నేను ఇప్పుడు ఇక్కడ ఒక చిన్న ఎగ్జాంపుల్ స్టార్ట్ చేస్తాను. కాన్సెప్ట్ చెప్పను, నేను ఒక ఎగ్జాంపుల్ స్టార్ట్ చేద్దాము. ఆ ఎగ్జాంపుల్ అర్థం చేసుకుందాం. ఆ ఎగ్జాంపుల్లో ప్రాబ్లం ఏదో కనుక్కుందాం. ఆ ప్రాబ్లమ్ని ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. ఆ సాల్వ్ చేయడానికి ఈ కాన్సెప్ట్ ఎలా హెల్ప్ అవుతుందో చెక్ చేద్దాం. ఓకే. సో నేను ఇప్పుడు ఒక టెస్ట్ కేసు రాస్తున్నా. దాని పేరు వచ్చేసి TC01 అని పెట్టా. ఈ టెస్ట్ కేసు ఏం చేస్తున్నామంటే ఇక్కడ ఎందుకు రాయడం ఎందుకు ఆల్రెడీ మన దగ్గర ఉన్నాయి టెస్ట్ కేసెస్. సో ఇక్కడ చూడండి, ఇవి మనకి కాలం డి వచ్చేసి టెస్ట్ స్టెప్స్. ఇవి కాలం డి వచ్చేసి టెస్ట్ స్టెప్స్ ఇవి. సో ఈ కాలం డి చెక్ చేసినట్టయితే ఇది ఒక టెస్ట్ కేస్, ఇది ఒక టెస్ట్ కేస్, ఇది ఒక టెస్ట్ కేస్, ఇది ఒక టెస్ట్ కేస్. డిఫరెంట్ టెస్ట్ కేసెస్ ఉన్నాయి. ఈ డిఫరెంట్ టెస్ట్ కేసెస్లో ఏది కామన్గా ఉంది, ఏది డిఫరెంట్గా ఉందమ్మా? ఒకసారి చూసి చెప్పండి. కామన్గా ఏది రిపీట్ అవుతుంది? లాంచ్ బ్రౌజర్, ఎంటర్ ద URL, వెయిట్ అంటిల్ పేజ్ అప్లికేషన్ ఇస్ లోడెడ్. ఓకే, ఇది ఓకే. ఇంక ఇక్కడ ఏమి కామన్గా ఉన్నాయి, ఏం యాక్షన్స్ కామన్గా ఉన్నాయి, ఏ డిఫరెంట్గా ఉన్నాయి చూడండి ఒకసారి. ఇక్కడ యాక్షన్స్ ఏది కామన్గా ఉన్నాయి, ఏది డిఫరెంట్గా ఉన్నాయి ఒకసారి చూడండి. ఎంటర్ వ్యాలిడ్ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్. యాక్షన్స్ నేను చెప్పేది యాక్షన్స్. ఒకసారి బాగా చూడండి ఇక్కడ. క్లిక్ తర్వాత ఇంకోటి ఉంది, ఇంకోటి మిస్ అవుతున్నారు చూడండి. క్లిక్ ఓకే. ఇంకొకటి డేటా ఎంటర్ చేస్తున్నారు చూడండి. ఎక్కడైనా మీరు యూజర్ నేమ్ ఎంటర్ చేస్తున్నారు, పాస్వర్డ్ ఎంటర్ చేస్తున్నారు. సో క్లిక్ ఒకటి, టెస్ట్ డేటా ఎంటర్ చేయడం ఒకటి. ఈ కామన్గా ఉన్నాయి కదా యాక్షన్స్ ఇవి, కరెక్టా? ఓకే. సో ఇప్పుడు నేను ఈ టెస్ట్ కేసెస్ని ఆటోమేషన్ చేయాలనుకో, ప్రతిసారి ఇవి నేను సేమ్ లాజిక్ రిపీట్ చేయాలా, లేదంటే ఒక మెథడ్లో పెట్టేసుకొని ఆ మెథడ్ ఎక్కడికంటే అక్కడ వాడుకోవచ్చా? ఒకటేసారి రాసి మళ్ళీ మళ్ళీ వాడుకోవచ్చు ఆ మెథడ్. కరెక్టా? నాకు చిన్న హెల్ప్ చేయండి ఇప్పుడు నాకు. అమ్మ ప్రాబ్లమ్ స్టేట్మెంట్ మీరే వెతికారు, ఆన్సర్ కూడా మీరే చెప్తున్నారు నాకు. ఓకే, మీరు చెప్పిందే చేస్తున్నాను. 1 by 1 చేద్దాం. సో ఇక్కడ ఏమవుతుంది, నేను ఇప్పుడు ఒక ప్యాకేజ్ క్రియేట్ చేస్తున్నాను.
నేను ఇక్కడ ఇన్హెరిటెన్స్ కాదు, వెబ్లిబ్ అని ఒక క్లాస్ క్రియేట్ చేశాను. వెబ్లిబ్ ఆల్ అని చెప్పి ఒక క్లాస్ ఫైల్ క్రియేట్ చేశానమ్మా. ఓకే, సో ఇక్కడ నేనేం చేస్తున్నాను చూడండి, ఇక్కడ పబ్లిక్ వైడ్ లాంచ్ బ్రౌజర్. ఓకే, నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఈ మెథడ్కి ఒక యూఆర్ఎల్ పంపిస్తాను, స్ట్రింగ్ యూఆర్ఎల్ system.out.println లాంచింగ్ యూఆర్ఎల్. ఓకే, తర్వాత ఇంకోటి ఏం గమనించారమ్మా మీరు, అప్లికేషన్ లాంచ్ చేయడం ఒకటి, ఇంకోటి నెక్స్ట్ ఏం చేశారు, క్లిక్ చేయడమా, పబ్లిక్ వైడ్ క్లిక్ ఎలిమెంట్ ఇక్కడ ఎలిమెంట్ నేమ్ చెప్తాను, ఆ ఎలిమెంట్ క్లిక్ అవ్వాలి మనకు వచ్చి. ఓకే, system.out.println క్లికింగ్ ఎలిమెంట్ ప్లస్ ఎలిమెంట్ నేమ్. సిమిలర్లీ send data string test data sending data to the element with the test data plus test data. ఓకే, సో ఇక్కడ ఏం చేస్తాం, బ్రౌజర్ లాంచ్ చేస్తున్నాం, ఎలిమెంట్ క్లిక్ చేస్తున్నాం, డేటా సెండ్ చేస్తున్నాం. తర్వాత ఇంకేమున్నాయమ్మా మనకి, ఇంకొక యాక్షన్ కామన్ అని చెప్పు శ్రీలత, మొత్తం 3 చెప్పాను నాకు. వాట్ ఇస్ అనదర్, వెయిటింగ్ ఫర్ పేజ్ లోడెడ్ కదా అలేఖ్య. ఎస్ సార్. ఆ తర్వాత గమనించినట్లయితే ఇక్కడ మనం so we have to write one more method called as public void wait for page load system.out.println waiting for page load. ఓకే, సో ఇప్పుడు నాకు ఈ టెస్ట్ కేస్ అన్నిటిలో కామన్గా ఏదైతే ఉందో ఆ ఫంక్షనాలిటీ అన్నిటి ఒక క్లాస్లో పెట్టేశాను. ఓకే, సో ఇక్కడ చూడండి, ఇప్పుడు నేను TC_01 TC_02 TC_03. ఓకే, టెస్ట్ కేస్ 1, టెస్ట్ కేస్ 2, టెస్ట్ కేస్ 3. అమ్మ ఇంతవరకు ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? No, sir. No, sir. ఎవ్రీవన్, అరేక్య, శ్రీలత, నందిని, మహాలక్ష్మి, స్వాతి, నో రైట్? No, sir. Right. Now what we will do here is we will check now how to access these methods as per this test case. ఈ టెస్ట్ కేసులో ఫస్ట్ టెస్ట్ కేసులో ఏముందమ్మా, లాంచ్ బ్రౌజరా, కరెక్టా? సో నేనేం చేస్తాను చూడు, ఇక్కడ మెయిన్ మెథడ్లో నాకు ఇప్పుడు చెప్పండి, ఈ క్లాస్లో మెథడ్స్ ఈ క్లాస్లో యాక్సెస్ చేయగలుగుతాను, ఈ క్లాస్లోని మెథడ్స్ ఈ క్లాస్లోకి ఎలా యూజ్ చేయగలుగుతాను? మెథడ్ లోపల మెథడ్ రాసుకుని ఈ క్లాస్లో మెథడ్స్
ఈ WWW మెథడ్స్ ఈ క్లాస్లోకి ఎలా యాక్సెస్ చేస్తాను? నేను మీకు క్లాస్ చెప్పాను చూడండి, యాక్సెసింగ్ వన్ క్లాస్ ప్రాపర్టీస్ ఇన్ అనదర్ క్లాస్. అవును సార్. స్టాటిక్ ఇన్స్టెన్స్ చెప్పినప్పుడు చెప్పాను నేను ఎలా వాడతామని. స్టాటిక్ అయితే క్లాస్ నేమ్తో యాక్సెస్ చేస్తాం, ఇన్స్టెన్స్ అయితే దేంతో యాక్సెస్ చేస్తాం? ఆబ్జెక్ట్ నేమ్. ఆబ్జెక్ట్. సో ఇక్కడ చూడండి, ఇప్పుడు నేను ఈ మెథడ్ స్టాటిక్ మెథడ్, ఇన్స్టెన్స్ మెథడా? ఈ మెథడ్స్ అన్ని ఇన్స్టెన్స్. ఇన్స్టెన్సా? ఇన్స్టెన్స్. ఇన్స్టెన్స్ కదా. సో ఇక్కడ చూడండి, నేను ఏం చేస్తాను చూడండి, ఇక్కడ నేను మెయిన్ మెథడ్ క్రియేట్ చేస్తున్నాను. wball is equal to new wball. ఓకే, ఇక్కడ చూడు, wball డాట్ లాంచ్ బ్రౌజర్. సో ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే www.google.com. ఓకే, నెక్స్ట్ వెబ్లిబ్ డాట్, నెక్స్ట్ ఏం చేయాలమ్మా మనం ఈ టెస్ట్ కేసులో వెయిట్ ఫర్ పేజ్. వెయిట్ ఫర్ పేజ్ లోడ్. ఈ టెస్ట్ కేసు అయిపోయింది ఇక్కడికి. ఓకే, ఇప్పుడు మనం నెక్స్ట్ టెస్ట్ కేసు వాడదాం. ఓకే, వెయిట్ ఫర్ పేజ్ లోడ్ తర్వాత ఏం చేసాం ఇక్కడ? సార్ లాగిన్. ఓకే, సో దాని బదులు ఏం చేద్దామంటే మనం యూజర్ నేమ్ పాస్వర్డ్ ఎంటర్ చేద్దాం. ఓకే, వెబ్లిబ్ డాట్ ఏం చేయాలి నేను? సెండ్ ఇట్. లాగిన్ సెండ్ డేటా కదా. సెండ్ డేటా అంటే ఏం చేయాలి మనం? ఫస్ట్ దీనికి వచ్చేసి యూజర్ నేమ్, తర్వాత దానికి యూజర్ నేమ్ పంపించాలి కదా, user01 పంపిస్తున్నాను. ఓకే, సిమిలర్లీ అట్లాగే పాస్వర్డ్ పంపించాలి కదా. పాస్ 123. క్లిక్ ఎలిమెంట్ లాగిన్. అమ్మా చూసారు ఇక్కడ క్లియరా? మా అందరూ క్లియరా? ఇప్పుడు నేను ఏం చేశాను, ఒక క్లాస్ ప్రాపర్టీస్ ఇంకొక క్లాస్లోకి ఎలా యూజ్ చేశానమ్మా నేను? ఇది గుర్తుపెట్టుకోవాల్సింది, కనుక్కోవాల్సింది, అర్థం చేసుకోవాల్సింది. ఒక క్లాస్. సో ఫస్ట్ ఏం చేశాను, నాకున్న ప్రాబ్లం స్టేట్మెంట్ ఏంది? ఇక్కడ చాలా వరకు బిహేవియర్స్ అన్నీ కామన్గా ఉన్నాయి, సిమిలర్గా ఉన్నాయి, వేర్ ఐమ్ గోయింగ్ టు యూస్ అక్రాస్ ఆల్ మై టెస్ట్ కేసెస్. కరెక్ట్? అన్ని టెస్ట్ కేసెస్లో వాడుతున్నాను. సో దానికోసం ఏం చేశాను నేను, ఏదైతే కామన్గా ఉందో ఆ కామన్గా ఉండే ఫంక్షనాలిటీ మొత్తం తీసుకొని వెళ్ళి ఒక సపరేట్ క్లాస్లో పెట్టాను. ఆ క్లాస్ నేమ్ వెబ్లిబ్ అని పెట్టాను. అమ్మా ఇంతవరకు క్లియర్ కదా అందరూ? అదేక్యా? ఎస్ సార్. తర్వాత ఏం చేశాను, ఇప్పుడు యాజ్ పర్ మై టెస్ట్ కేసెస్ ఐ హ్యావ్ క్రియేటెడ్ మై టెస్ట్ కేసెస్ హియర్. సో దీంట్లో ఏం చేశాను నేను, ఆ క్లాస్ ప్రాపర్టీస్ ఈ క్లాస్ ఎలా యాక్సెస్ చేశాను, ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి ఆ ఆబ్జెక్ట్ ద్వారా వీటిని యాక్సెస్ చేశాను. కరెక్టా? ఎస్ సార్. ఓకే, సో నేను ఇప్పుడు ఈ ఆబ్జెక్ట్ క్రియేట్ చేయకుండా ఈ క్లాస్ ప్రాపర్టీస్ని ఈ క్లాస్లో ఎలా యూజ్ చేయగలుగుతానని తెలుసుకోవాలి ఇప్పుడు. ఓకే, సో వితౌట్ క్రియేటింగ్ ఆబ్జెక్ట్, చూడు ఈ ఆబ్జెక్ట్ లేకుండా నేను, ఈ ఆబ్జెక్ట్ ఏం లేకుండా జస్ట్ నేను డైరెక్ట్గా కాల్ చేశాను. ఇక్కడ ఈ విధంగా కాల్ చేయాలి. అవుతుందా? సాధ్యం అవుతుందా? అవుదా? ఓకే, సో దానికోసమే మనకి ఒక కాన్సెప్ట్ వచ్చింది. ఆ కాన్సెప్ట్ పేరే ఇన్హెరిటెన్స్. సో ఇన్హెరిటెన్స్ యొక్క ఫస్ట్ ప్రిన్సిపల్ ఏంటంటే, వాట్ ఇస్ ద ఫస్ట్ ప్రిన్సిపల్ ఆఫ్ ఇన్హెరిటెన్స్? రీయూజబిలిటీ. ఓకే, సో reuse the functionality across all the class files. Reuse the functionality across all the class files. Okay, so inheritance is the
కాన్సెప్ట్ ఆఫ్ getting properties of a parent class by a child class. Getting properties of a parent class by a child class. Okay, so here parent class is called as a base class, child class is called as a derived class. Child class is going to be called as a derived class. So to establish the relationship between two classes, we use a keyword called as extends. Okay, so wherever you are going to see a keyword called extends, it means that we are going to establish the relationship of wherever there is a keyword called as extends, it means that there is a relationship that is existing between two classes. Okay, so now what we write in parent class, so in parent class we write all our reusable methods and variables. So in child class what we do, we extend the parent class and we use the parent class logics inside a child class. Okay, so what we do here is we have to extend it. అమ్మ అర్థమవుతుంది చెప్పేది? ఇంతవరకు ఎనీ క్వశ్చన్సా? ఎనీ క్వశ్చన్స్? ఎనీ క్వశ్చన్స్? నో? సార్ క్వశ్చన్ ఏం కాదు కానీ ఇప్పుడు వెబ్లిప్ ఆల్ అనేది వచ్చేసరికి బేస్ క్లాస్ వచ్చింది. టెస్ట్ కేసెస్ అన్ని చైల్డ్ క్లాస్ ఎగ్జాక్ట్లీ. అండ్ ఇప్పుడు చూడు, ఇప్పుడు నేను ఏం చేస్తాను చూడు, ఎక్స్టెండ్స్ వెబ్లిప్. ఓకే, క్లియర్? ఎస్. అందరు క్లియరా? చూడండి, ఇప్పుడు నేను ఆబ్జెక్ట్ ఏం లేకుండా డైరెక్ట్గా యూజ్ చేసేసుకున్నాను. ఏం చేయలేదు, నేను జస్ట్ ఎక్స్టెండ్స్ అని చెప్పి యూజ్ చేశాను. నా పేరెంట్ క్లాస్లో ఏవైతే ప్రాపర్టీస్ ఉన్నాయో అవి ఇక్కడ యూజ్ అవుతున్నాయి నాకు. సరే, ఇంకొక క్వశ్చన్. రాయకపోతే ఆబ్జెక్ట్ లాగా క్రియేట్ చేసి ప్రతిసారి కాల్ చేయాల్సి వస్తుందా? ఒకవేళ ఎక్స్టెన్స్ లేకపోతే ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకుని కాల్ చేయాలి. చెప్పండి అమ్మా. సార్, ఆబ్జెక్ట్ కి ఇన్హెరిటెన్స్ కాన్సెప్ట్ అంటే ఉన్న ఉపయోగం ఏంటి? ఇది ఎందుకు తీసుకొచ్చారు? నేను చెప్తాను. ఇప్పుడు ఫస్ట్ ప్రిన్సిపల్ రీయూజబిలిటీ బిట్వీన్ ద క్లాసెస్, అది అంతవరకు క్లియరా? ఎస్. రైట్ సార్, రీయూజబిలిటీ ఉన్నదానికే మెథడ్స్ అనేది కూడా వచ్చింది కదా. అవును, మెథడ్స్ వల్ల రీయూజబిలిటీ వస్తుంది మనకి. అంటే ఒక చోట రాసిన లాజిక్ నేను డిఫరెంట్ క్లాసెస్లో ఎలా యూజ్ చేస్తా అనేది ఈ ఇన్హెరిటెన్స్ అనమాట. దీంట్లో డిఫరెంట్ టైప్స్ ఇన్హెరిటెన్స్ ఉన్నాయి, అవి చూస్తే నీకు అర్థమవుతుంది. నేను చెప్తాను ఇప్పుడు ఒక 1 minute చెప్తాను. ఇంతవరకు క్లియర్ కదా అందరూ? ఎస్ సార్. ఓకే, 1 minute చూద్దాం. క్లియరా? సో ఇంకొక క్వశ్చన్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే,
A class can have ఓన్లీ ఎన్ని పేరెంట్స్ ఉండొచ్చమ్మా? ఓన్లీ వన్ parent. A class can have a number of children. అమ్మ ఇది వ్యాలిడే కదా స్టేట్మెంట్? ఎస్ సార్. ఎస్ సార్. కరెక్టే కదా? సో ఒక క్లాస్కి ఒక పేరెంటే ఉండాలి, బట్ ఒక పేరెంట్కి ఏ నెంబర్ ఆఫ్ చైల్డ్స్ ఉండొచ్చు, నో ప్రాబ్లం. ఓకే, సో లెట్స్ సీ అబౌట్ types of inheritance. So we have different types of inheritance available. So we have different types of inheritance available. So we have single level inheritance, multi-level inheritance, hierarchical inheritance. So we'll see one by one. So single level అంటే ఒక పేరెంట్ ఒక చైల్డ్, ఒక పేరెంట్ ఒక చైల్డ్, ఓన్లీ ఒక పేరెంట్ ఒక చైల్డ్, దట్ సింగిల్ లెవెల్. సి TC1 అండ్ వెబ్లీ బాల్. TC1 అండ్ వెబ్లీ బాల్. వెబ్లీ బాల్ వచ్చేసి మనకు పేరెంట్, TC1 వచ్చేసి చైల్డ్. సో సచ్ రిలేషన్షిప్ ఈస్ గోయింగ్ టు బి కాల్ ఇట్ యాజ్ చైల్డ్ క్లాస్, పేరెంట్ అండ్ చైల్డ్, సింగిల్ లెవెల్ ఇన్హెరిటెన్స్, వన్ పేరెంట్ అండ్ వన్ చైల్డ్. ఎనీ క్వశ్చన్స్? Anyone? Any questions? Alakya, clear? ఎస్ సార్. Right? So, next see multi-level inheritance. So, ఇదేమో నాకు పేరెంట్, ఇదేమో నాకు చైల్డ్, ఇదేమో నాకు సబ్ చైల్డ్. సో దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలంటే, సి ఇదేమో నాకు గ్రాండ్ ఫాదర్, ఫాదర్, సన్, గ్రాండ్ ఫాదర్, ఫాదర్ అండ్ సన్. ఓకే, సో ఈ గ్రాండ్ ఫాదర్లో ఏమైతే ప్రాపర్టీస్ ఉన్నాయో, ఆల్ దీస్ ప్రాపర్టీస్ విల్ కమ్ టు హిస్ సన్, రైట్? అవునా కదా? దిస్ సన్ కెన్ గో అండ్ యాక్సెస్ ఆల్ ద ప్రాపర్టీస్ దట్ ఆర్ అవైలబుల్ ఫ్రమ్ హిస్ ఫాదర్. అంటే వాళ్ళ ఫాదర్ ప్రాపర్టీస్ యాక్సెస్ చేయకూడదా? చేయకూడదా? చేయొచ్చు కదా. సిమిలర్లీ నేను మా ఫాదర్ ప్రాపర్టీస్ యాక్సెస్ చేయకూడదా? ఓకే, సిమిలర్లీ నాకు డైరెక్ట్గా మా గ్రాండ్ ఫాదర్ ప్రాపర్టీస్ని యాక్సెస్ చేయకూడదా? అంటే ఈ చైల్డ్ క్లాస్ ఏదైతే ఉందో, క్లాస్ సి ఏదైతే ఉందో, ఈ క్లాస్లో ఉండే ప్రాపర్టీస్, ఈ క్లాస్కి దాని టాప్ లెవెల్లో ఉండే పేరెంట్, దాని అప్పర్ పేరెంట్ ప్రాపర్టీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఈ క్లాస్కి యాక్సెస్ చేసుకోవచ్చు. సో నాకు ఏదైతే రీయూజబిలిటీస్ ఉన్నాయో, అవి టాప్ మోస్ట్ రీయూజబిలిటీస్ ఏమున్నాయో అవి ఈ క్లాస్లో ఉంటాయి. ఓకే, సబ్సిక్వెంట్గా ఈ క్లాస్లో ప్రాపర్టీస్ ఏవైతే ఉన్నాయో ఆ ప్రాపర్టీస్ దీంట్లో ఉంటాయి. సో ఇప్పుడు ఈ క్లాస్ సికి ఫ్లెక్సిబిలిటీ ఏంటంటే, క్లాస్ బి ప్రాపర్టీస్ని యూజ్ చేసుకోవచ్చు, యాజ్ వెల్ యాజ్ క్లాస్ ఏ ప్రాపర్టీస్ని యూజ్ చేసుకోవచ్చు. అమ్మా క్లియరా? ఓకే, కానీ క్లాస్ బి ఏ ప్రాపర్టీస్ వస్తాయి క్లాస్ బికి? క్లాస్ సి ప్రాపర్టీస్ వస్తాయి క్లాస్ బికి?
సో క్లాస్ బికి ఏమి వస్తాయి? క్లాస్ బికి ఓన్లీ Class B. క్లాస్ ఏ మాత్రమే వస్తాయి. ఓకే, సో క్లాస్ ఏకి క్లాస్ బి క్లాస్ సి చూడొచ్చా? Class C. క్లాస్ Yeah. ఏకి క్లాస్ బి క్లాస్ సి ప్రాపర్టీస్ చూడొచ్చా? చూడొచ్చా చూడకూడదా? అమ్మ చైల్డ్ ఒకటే పేరెంట్ ప్రాపర్టీస్ చూస్తాయి, పేరెంట్ చైల్డ్ ప్రాపర్టీస్ చూడలేమమ్మా, గుర్తుపెట్టుకోండి. యారో మార్క్ చూడు, కింద నుంచి వచ్చి ఉంటుంది చూడు మీకు. ఓకే, చైల్డ్ టు పేరెంట్ ఉంటుంది కానీ పేరెంట్ టు చైల్డ్ ఉండదు ఎప్పుడు కూడా. ఓకే, సో ఈ రిలేషన్షిప్ ఎలా ఉంటుందో చూద్దాం ఒకసారి. నేను తర్వాత ఏం చేశానంటే ఇంకొక ఫైల్ క్రియేట్ చేసాము కొత్తది, రీడ్ డేటా ఫ్రమ్ జేసన్ అని చెప్పి ఒక క్లాస్ ఫైల్ క్రియేట్ చేశా. ఓకే, సో ఇక్కడ నేను ఇంకొక మెథడ్ రాస్తున్నా. System dot outer println reading data from a JSON file. ఓకే అమ్మా, అందరు చూసారు ఇక్కడ? హలో, ఎస్ సార్. ఇంకొక కొత్త ఫైల్ క్రియేట్ చేశారు, దాంట్లో ఒక కొత్త మెథడ్ రాశారు. ఓకే, సో నాకు ఇప్పుడు ఈ టెస్ట్ క్లాస్ 1లోకి నాకు డేటా కావాలమ్మా. ఇక్కడ రీడ్ డేటా అని చెప్పి నేనేం చేశాను చూడు, రీడ్ డేటా అని చెప్పి ఒక మెథడ్ రాయి. ఈ మెథడ్ యూజ్ చేసుకోవాలి. ఈ మెథడ్ కానీ వస్తే నాకు డేటా వస్తుంది ఇప్పుడు ఈ టెస్ట్ కేసులోకి. ఓకే, సో నేనేం చేస్తానంటే ఈ డేటా యూజ్ చేసుకొని నేను లాగిన్ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఆ ఫైల్లో తెచ్చుకొని యూజ్ చేసుకోవాలి. ఇప్పుడు లాగిన్ యూజర్ నేము పాస్వర్డ్ ఆ ఫైల్లో పెట్టుకొని ఆ ఫైల్లో డేటా రీడ్ చేసి ఆ డేటాని నా అప్లికేషన్లో వాడుకోవాలి. అది కాన్సెప్ట్. ఓకే, సో నేనేం చేశాను ఇప్పుడు ఈ క్లాస్లో ఓన్లీ వెబ్కి సంబంధించిన యాక్షన్స్ మాత్రమే రాశాను దీంట్లో. ఈ ఫైల్లో ఓన్లీ ఫైల్ రీడ్ ఆపరేషన్స్ మాత్రమే రాశాను ఇక్కడ. అమ్మ, రెండు 2 డిఫరెంట్ కాన్సెప్ట్స్ చూడండి ఒకసారి. క్లియరా? అలాగే ఇంతవరకు క్లియరా? ఓకే, సో నేనేం చేస్తున్నాను చూడండి. ఇప్పుడు నేను ఈ వెబ్ లిబ్ని ఐ విల్ ఎక్స్టెండ్స్ రీడ్ డేటా ఫ్రమ్ జేసన్. చూడండి, నాకు ఆటోమేటిక్గా TC1లోకి ఈ ప్రాపర్టీ వచ్చేసింది. ఓకే, లెట్స్ గో బ్యాక్ హియర్ అండ్ సి. ఇదేమో నాకు ఇదేం ఫైల్? ఇది జేసన్ ఫైల్. ఓకే, ఇదేమో జేసన్ ఫైల్, ఇదేమో వెబ్ లిబ్, ఇదేమో టెస్ట్ కేస్ ఫైల్. అమ్మా, క్లియరా? అర్థమైందా? హలో, సో ఇప్పుడు అర్థమైంది. నువ్వు సార్ ఎందుకు ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకొని మనం యాక్సెస్ చేయొచ్చు కదా, ఇన్హెరిటెన్స్ ఎందుకు సార్ అన్నారు. ఇప్పుడు చూడు, దాని అడ్వాంటేజ్ కనిపిస్తుంది ఇప్పుడు. నేను దేనికి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి, దేనికి ఆబ్జెక్ట్ చేయాలి మైండ్లో పెట్టుకోవాల్సిన అవసరం లేదు నాకు. ఒక చోట రిలేషన్షిప్ బిల్డ్ చేశానంటే అక్రాస్ అన్ని క్లాసెస్ యూజ్ చేసుకోవచ్చు దాని యొక్క ప్రాపర్టీస్ని. క్లియరా అందరూ? ఎవ్రీవన్ ఆన్ ద గ్రూప్. సార్ మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్ ఒకసారి మళ్ళీ ఎగ్జాంపుల్ ఒకసారి చెప్పరా సార్? ఇప్పుడే కదా చెప్పింది నేను. ఇక్కడ చూడండి, ఇదేం చేశాను నేను, నాకు ఏదైనా డేటా నాకు ఒక ఫైల్ నుంచి రావాలి. వెరీ సింపుల్, ఒక క్లాస్ క్రియేట్ చేసుకున్నాను, దాంట్లో ఒక మెథడ్ క్రియేట్ చేశా రీడ్ డేటా అని. సో నాకు ఈ మెథడ్ హెల్ప్ చేస్తుందంటే ఇంకా లాజిక్స్ ఏం లేదు, జస్ట్ డమ్మీ ఇది ఒక మెథడ్ రాశాను ఇక్కడ. ఈ మెథడ్ ఏం రాశాను నేను, ఏదైనా డేటా జేసన్ ఫైల్లో ఉంటే ఆ డేటా రీడ్ చేసుకొని రా అని చెప్పి రాశాను. ఓకే ఓకే, సో ఇది సపరేట్గా ఒక క్లాస్ ఫైల్లో పెట్టేశాను.
ఇంతవరకు క్లియరా? ఎస్ సార్. సో ఇప్పుడు నాకు ఇక్కడ ఏమైతే డేటా ఉందో, ఈ మెథడ్లో వచ్చే డేటా ఏదైతే ఉందో, నేను నా టెస్ట్ కేస్ 1లో యూస్ చేసుకోవాలి, ఇక్కడ యూస్ చేసుకోవాలి. ఎలా యూస్ చేయగలుగుతాను? సో ఇక్కడ వెబ్లిబ్లో ఉందా? ఆ మెథడ్ లేదు కదా. వెబ్లిబ్లో ఓన్లీ నో వెబ్కి నో సంబంధించిన సార్. యాక్షన్స్ మాత్రం రాసాం. యా. టెస్ట్ డేటా సంబంధించిన ఏది రాయలే మనం. ఓకే, ఆ టెస్ట్ డేటా సంబంధించిన డేటా రాసాం మనం. రీడ్ డేటా ఫ్రమ్ జేసన్ ఫైల్, ఈ జేసన్ ఫైల్లో వచ్చేది ఇక్కడ రాసాం. సో నాకు ఈ టెస్ట్ రీడింగ్ డేటా ఫ్రమ్ జేసన్ ప్లస్ ఈ వెబ్ యాక్షన్స్ ప్రతి టెస్ట్ కేసు నాకు అవసరమే. ఇది లేకుండా నేను ఏం చేయలేను ఇప్పుడు, అవునా? సో అందుకోసం ఏం చేశాను నేను, ఈ వెబ్లిబ్ని ఈ క్లాస్కి ఎక్స్టెండ్ చేశాను. ఏ క్లాస్ అది? రీడ్ డేటా ఫ్రమ్ జేసన్ క్లాస్కి. ఇదేమో నాకు సూపర్ పేరెంట్ అయింది, ఇదేమో పేరెంట్ అయింది, ఇదేమో సబ్ చైల్డ్ అయింది. చూడు, అదే రాసింది. ఇదేమో నాకు వెబ్లిబ్, ఇదేమో రీడ్ డేటా ఫ్రమ్ జేసన్, ఇదేమో వెబ్లిబ్, ఇదేమో నా టెస్ట్ కేసు. ఓకే. ఓకే సార్. ఓకేనా? ఎస్ సార్. అదర్స్ ఎనీ క్వశ్చన్స్? అమ్మా అందరు క్లియరా? అలేఖ్య, కౌసర్, లక్ష్మి, నందిని. క్లియర్ అలేఖ్య? ఎస్ సార్. నెక్స్ట్ వన్, hierarchical inheritance. What do you mean by hierarchical inheritance? What do you mean by hierarchical inheritance? సో ఇది చూడు, నాకు ఇప్పుడు వెబ్లిబ్ ఉందా? ఈ వెబ్లిబ్ని నేను అన్ని టెస్ట్ కేసెస్ ఎక్స్టెండ్ చేయొచ్చమ్మా. నేను ఇక్కడ అన్ని టెస్ట్ కేసుకి ఎక్స్టెండ్ చేసి చేయకూడదా? నౌ సీ హియర్, చూడు, ప్రతి టెస్ట్ కేసుకి ఎక్స్టెండ్ చేస్తున్నా. ఐఎమ్ ఎక్స్టెండింగ్ దిస్ వన్. సో ఇప్పుడు నాకు చూడు, ఇక్కడ వెబ్లిబ్ అనేది నాకు క్లాస్ ఏ, క్లాస్ బి వచ్చి TC1, క్లాస్ సి వచ్చి TC2. ఒక నిమిషం, 1 minute. So see here, we have a parent and we have multiple children. One parent with multiple childs is nothing but your hierarchical inheritance. So we already implemented. See here, weblib అనేది మనకి కామన్ లైబ్రరీ. So that is being extended by all different test cases. అమ్మా క్లియరా? అలేఖ్య? సార్ ఇప్పుడు కాకపోతే అంటే వెబ్లిబ్ అనేది పేరెంట్ క్లాస్, టెస్ట్ కేస్ 1, 2 అనేది చైల్డ్ క్లాసెస్ కదా. కానీ దీనికి మీరు అంటే మళ్ళీ ఇది కూడా ఎక్స్టెండ్ చేశారు కదా, వెబ్లిక్ ఎక్స్టెండ్ అనేది. వెబ్లిబ్కి ఎవరు ఇంకేమైనా ఉండొచ్చు, పేరెంట్స్ మనకు అనవసరం కదా. దీనికి ఇంకో పేరెంట్ ఉండొచ్చు, మనకు ప్రాబ్లం లేదు. సో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఈ క్లాస్ ఏకి ఎంతమంది చిల్డ్రన్స్ ఉన్నారు అని. సి వెరీ సింపుల్ ఎగ్జాంపుల్ అమ్మా, మీ మదర్ ఉన్నారు, నువ్వు చైల్డ్ మీ మదర్కి.
మీ మదర్కి ఎంతమంది సిబ్లింగ్స్ ఉండొచ్చు పైన, నో ప్రాబ్లం కదా. వాళ్ళ మదర్ ఉంటుంది కదా, వాళ్ళ మదర్ ఉంటుంది కదా పైన. ఓకే. సో నాకు వచ్చేసి శ్రీలత ఎవరు, శ్రీలత మదర్ ఎవరు అనేది ఇంపార్టెంట్ నాకు. అలెక్య ఎవరు, అలెక్య మదర్ ఎవరు అనేది ఇంపార్టెంట్ నాకు. క్లియరా? ఓకే. ఇంకా కన్ఫ్యూజనా లేదు కదా మా అందరూ, ఎవ్రీవన్. మరి నేను డైరెక్ట్గా ఇది ఎందుకు చెప్పాను అంటే, నేను ఏ బస్ ఎగ్జాంపుల్, ఓకే, ఏ ఎనిమల్ ఎగ్జాంపుల్ ఏమైనా తీసుకోవచ్చు, కానీ అవి వేస్ట్. మనం చేసేది ఏందో అదే మాట్లాడుకున్నాం ఇప్పుడు. సేమ్ ఇదే కాన్సెప్ట్ మనం ఏం చేస్తాం ఇక్కడ రేపు పొద్దున్నే, ఈ ప్రింటింగ్ స్టేట్మెంట్స్ బదులు ఇక్కడ మనం యాక్చువల్ సెలీనియం లాజిక్స్ రాస్తాం దీంట్లో. అప్పుడు ఈజీగా అర్థమవుతుంది నీకు, ఓకే నేను నేర్చుకుంది ఇదే, నేను ఇంప్లిమెంట్ చేసి ఇదే అని. అమ్మా అందరు క్లియరా? ఎక్సలెంట్. Yes, sir. రైట్. ఎనీ క్వశ్చన్స్? అలెక్యా నో సార్. క్లియరా? రైట్. ఎస్ సార్. సో మనం ఊప్స్ కాన్సెప్ట్స్లో ఏమేమి కంప్లీట్ చేసాం ఒకసారి చూద్దాం ఉన్నాం. కన్స్ట్రక్టర్ చూసేసాము, ఓకే. స్టాటిక్ నాన్ స్టాటిక్ ఎప్పుడో కంప్లీట్ చేసేసాం. క్లాసెస్ చూసాము, ఆబ్జెక్ట్స్ చూసేసాము, ఇన్హెరిటెన్స్ చూసేసాం, ఓకే. సో ఇప్పుడు మనం ఓవర్లోడింగ్, ఓవర్ రైడింగ్ చెక్ చేద్దాం. ఓవర్లోడింగ్, ఓవర్ రైడింగ్. షల్ ఐ టీచ్ యూ నౌ ఆర్ టుమారో? హలో, టుమారో? ఓకే సరే, నేను ఈ వీడియో అప్లోడ్ చేస్తానమ్మా, ఇది ఒకసారి చెక్ చేయండి. నేను ఈరోజు మీకు ఇంకొక అసైన్మెంట్ టాస్క్ ఇస్తాను, ఓకే. ఈరోజు నేను ఇంకొక అసైన్మెంట్ టాస్క్ ఇస్తాను, నేను గ్రూప్లో పింగ్ చేస్తాను మీకు, అది కంప్లీట్ చేయాలి, ఓకేనా? ఓకే. ఓకే. సో రేపు నేను కొంచెం ఎక్స్ట్రా టైం తీసుకొని అయినా కూడా ఈ కంప్లీట్ చేయాలి. చిన్న అమ్మ ఎన్ని విల్ గో హ్యాండ్ ఇన్ హ్యాండ్. ఇది కంప్లీట్ అయిపోతే మనకి ఊప్స్ అయిపోతాయి, ఓకే. ఐ విల్ స్టార్ట్ ఇమీడియట్లీ విత్ సెలీనియం స్టార్ట్ చేద్దాం. కొంచెం సెలీనియం చేద్దాము, నెక్స్ట్ ఒక కాన్సెప్ట్ వీటిలో ఏదో ఒక కాన్సెప్ట్ తీసుకొని నేర్చుకుందాం, ఓకేనా? క్లియరా? ఓకే సార్. రైట్, యా. థ్యాంక్ యూ. Thank you. Thank you, sir. థ్యాంక్ యూ.